ఇంట్లో మొదలైన ఓ చిన్న గొడవ చివరకు కత్తి దాడికి దారితీసింది. కుటుంబాన్ని కాపాడాల్సిన భర్తే భార్యపై కత్తెత్తాడు. క్షణికావేశంలో జరిగిన దాడితో ఆమె చేతులు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తస్రావంతో నడి రోడ్డుపైనే బాధితురాలు విలవెల్లాడింది. అసలు భార్యాభర్తల మధ్య ఏం జరిగింది? మాటలతో మొదలైన వివాదం కత్తి దాడి వరకు ఎలా వెళ్ళింది? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బైరాగులపాడులో జరిగిన ఈ ఘటన వెనుక అసలు కథేంటి? లెట్ us వాచ్. కుటుంబ కలహాలు ఒక్కోసారి మాటల దగ్గరే ఆగవు. ఆవేశం పెరిగి అదే గొడవ దాడులకు, చివరికి ప్రాణాల మీదకు తెచ్చే పరిస్థితులకు దారితీస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఈ ఘటన కూడా అలాంటి విషాదమే. భార్యాభర్తల మధ్య మొదలైన కుటుంబ వివాదం చివరికి కత్తితో దాడి చేసే స్థాయికి వెళ్ళింది. భర్త చేతిలో కత్తి గాయాలకు గురైన భార్య ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. దుమ్ముగూడెం మండలం బైరాగులపాడు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తుర్రం శివాజీకి, అతని భార్యకు కుటుంబ విషయాల్లో కొంతకాలంగా వివాదాలున్నాయి. ఈ క్రమంలో మరోసారి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మాట పెరగడంతో ఆగ్రహానికి గురైన శివాజీ భార్యపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. బైరాగులపాడు సెంటర్లోనే ఈ దాడి జరిగింది. కుటుంబ సమస్యలపై ఇద్దరి మధ్య గొడవ జరుగుతుండగా పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. శివాజీ తన వద్ద ఉన్న కత్తితో భార్యపై దాడి చేసినట్టు తెలుస్తోంది. ఆమె తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ చేతులు, కాళ్లకు కత్తి గాయాలయ్యాయి. కత్తి దాడితో బాధితురాలికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాల పాలైన మహిళను స్థానికులు హాస్పిటల్కి తరలించారు. బాధితురాలిని హుటాహుటిన భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కత్తి గాయాలు తీవ్రంగా ఉండడంతో వైద్యులు అత్యవసర చికిత్స ప్రారంభించారు. ఒకవైపు ఆసుపత్రిలో బాధితురాలికి చికిత్స కొనసాగుతుండగా, మరోవైపు ఈ దాడికి అసలు కారణం ఏంటన్నది చర్చగా మారింది. భార్యాభర్తల మధ్య ఇంతకు ముందు కూడా గొడవలు జరిగాయా? కుటుంబ సమస్యలేంటి? ఆ రోజు గొడవకు దారితీసిన పరిస్థితులు ఏంటి అనే విషయాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. కుటుంబంలో సమస్యలు ఉండడం సహజమే. అయినా అవే ఆవేశానికి దారితీసి హింసగా మారినప్పుడు పరిస్థితులు ఎంత ప్రమాదకరంగా మారుతాయో ఈ ఘటన మరోసారి చూపిస్తోంది. భార్యాభర్తల మధ్య వివాదం పరిష్కారం కాకపోతే కత్తి దాడి వరకు వెళ్లడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు పూర్తయితే మరిన్ని వివరాలు వెలుగులోకొచ్చే అవకాశం ఉంది. ఇక ఈ ఘటనలో ప్రస్తుతం అందరి దృష్టి బాధితురాలి ఆరోగ్యంపైనే ఉంది. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె త్వరగా కోలుకోవాలని కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. కుటుంబ కలహం కారణంగా మొదలైన వివాదం ఒక మహిళను ఆసుపత్రి పాల్చేయడం ఆ కుటుంబానికే కాదు, స్థానికంగా కూడా తీవ్ర ఆవేదన కలిగించింది. మాటలతో పరిష్కరించుకోవాల్సిన కుటుంబ సమస్య ఆవేశంలో కత్తిదాడికి దారితీసింది. భర్త చేతిలో తీవ్రంగా గాయపడిన భార్య ఇప్పుడు ఆసుపత్రి బెడ్పై చికిత్స పొందుతోంది. ఒక కుటుంబ కలహం ఓ మహిళను రక్తపు గాయాలతో ఆసుపత్రికి చేర్చింది. క్షణికావేశంలో జరిగిన ఈ దాడి ఆ కుటుంబానికి తీరని వేదనను మిగిల్చింది. సమస్యలు ఎన్ని ఉన్నా హింసకు తావులేని పరిష్కారమే అవసరం. ఆవేశంలో వేసే ఒక్క అడుగు జీవితాంతం వెంటాడే విషాదాన్ని మిగిల్చే ప్రమాదం ఉంది. బైరాగులపాడులో జరిగిన ఈ ఘటన కుటుంబ కలహాలు ఎంతటి ప్రమాదానికి దారితీయవచ్చో మరోసారి హెచ్చరించింది.